సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇటు మొత్తం కూడా నగరవాసులు పల్లెబాట పట్టిన పరిస్థితులలో ఇటు జాతీయ రహదారులను కూడా రద్దీగా మారే. ప్రస్తుతం మనం 65వ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా వెహికల్స్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద అక్కడ వెహికల్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ముందర. దీంతో ఆ మొత్తం కూడా వెహికల్ అన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఇక్కడ ఏదైతే ఇది పెదకాపర్తి అంటారు ముందర ఫ్లైఓవర్ నిర్మాణం ఉన్నది. ఆ పెదకాపర్తి కానించి జంక్షన్ కానించి మొదలుకొని వెలిమినేడు వరకు అంటే పంతంగి టోల్ గేట్ తర్వాత వచ్చేటువంటి వెలిమినేడు వరకు దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర ఈ మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ అంటే ఈ 5 నుంచి 6 కిలోమీటర్ల జామ్ క్లియర్ కావడానికి 1 అవర్ టు 2 అవర్స్ టైం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చాలామంది మనం చూడవచ్చు ఆ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కాకుండా బైకుల మీద కూడా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇటు ఏపీలోని పలు ప్రాంతాలకు భీమవరం అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ట్రాఫిక్లో రద్దీ కాకుండా తప్పించుకునేందుకు వాళ్ళంతా కూడా సుదూర ప్రాంతాలు అయినప్పటికీ కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో బైకుల మీద కూడా జర్నీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తే బైకులు కనీసం ఆ ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్ల చెట్లను కూడా అంటే హైవేకి ఆనుకొని హైవే మీదకి వచ్చారు చెట్లను కూడా కనీసం హైవే అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇక్కడ కనీసం దాన్ని పట్టించుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఒక నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనులు అంటే ఇక్కడ పెదకాపర్తి వద్ద కావచ్చు అదేవిధంగా చిట్యాల కావచ్చు చౌటుప్పల్ కావచ్చు ఆ తర్వాత సూర్యాపేట కావచ్చు ఇవన్నీ జంక్షన్లలో హైవే పైన దాదాపు 2 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో గత సంక్రాంతి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఈసారి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని అంటే లారీలు ఇలాంటివి కొంత వాణిజ్య వాహనాలను దారి మళ్లించి వేరే రూటుకు మళ్ళిస్తే ఈ వాహనాలు కొంత ఇక్కడ నుంచి కార్లు వెళ్ళిపోయాయి. ఏదైనా భారీ వాహనం వచ్చి ముందు కొంచెం ఆగిపోయినా కానీ వెంటనే వెనక వాహనాలన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఇలా దాదాపు అంటే ఇక్కడ ఒక్కనే కాదు ఏదైతే పంతంగి టోల్ గేట్ కంటే ముందు చౌటుప్పల్లో కావచ్చు అక్కడ కూడా దాదాపు కేవలం ఆ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రాన్ని దాటేందుకు గంట పైగా సమయం పడుతుంది. అక్కడ వలిగొండ చౌరస్తా కావచ్చు ఇతర రానారాయణపురం చౌరస్తాలు కావచ్చు ఈ మార్గాలన్నీ దాటుకొని వచ్చేసరికి మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ అంటే వివిధ రూట్లకు పోవాల్సిన వాటి కోసం వెహికల్స్ ఆపుతున్నప్పుడు అక్కడ ఎమ్మట జామ్ ఏర్పడుతుంది. అక్కడ ఒక 1 అవర్ టైం తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ పెదకాపర్తి చౌరస్తాలో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి దాదాపు గంట నుంచి 2 గంటల టైం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత చిట్యాల వద్ద కూడా ఇదే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ఒక గంట పైగా పరిస్థితి కొనసాగుతూ ఉంది వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత అంటే నార్కట్పల్లి వరకు కూడా ఇదే విధమైన రద్దీ ఉంటుంది. అక్కడ వరకు కూడా వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొక వైపు ఇటు సూర్యాపేట కోదాడ వద్ద కూడా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయో దాంట్లో ఇటు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం అంటే అధికారులు ఇటు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్ఎండ్బికి సంబంధించిన ముఖ్యులు ఎవరు కూడా కనీసం దీని గురించి ముందస్తు ఒక ప్రణాళిక రెడీ చేసుకోకపోవడం ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు వాహనదారులు ఇంత ఇబ్బంది పడుతున్నారన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. ముందు నుంచే అంటే సంక్రాంతికి రద్దీ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు కూడా అంటే ఈ హైవే మీద దాదాపు 40,000 వాహనాలు ప్రతినిత్యం కూడా జర్నీ చేస్తుంటాయి హైదరాబాద్ నుంచి ఇటు జిల్లాలకు. దాదాపు అంటే మనం టోల్గేట్ వద్ద అంచనాలు చూసుకున్నప్పుడు దాదాపు 40,000 ఉంటాయి. కానీ ఒక సంక్రాంతికే గత సంక్రాంతికి మనం డేటా చూస్తే ఒకరోజు 80,000 పైచీలకు వాహనాలు ఇక్కడ టోల్గేట్ నుంచి పాస్ అయిన పరిస్థితి ఉంటుంది. అంత తీవ్ర స్థాయిలో అంటే డబల్ రేట్లు వాహనాలు వచ్చినప్పుడు కనీసం అక్కడ చర్యలు తీసుకోవడంలో ముందస్తు జాగ్రత్తలు ప్లాన్ చేసుకొని చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. మొత్తం అంటే ఇంత పెద్ద స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది అని తెలిసినప్పటికి కూడా దాన్ని చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో ఇటు అధికారుల నిర్లక్ష్యం తోడు ప్రజాప్రతినిధుల అలసత్వం కూడా వెలిసి వాహనదారులు మాత్రం మరోసారి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు కేవలం 10వ తారీఖు మాత్రమే అంటే దాదాపు ఇటు సంక్రాంతి ఒకరోజు ముందు 2 రోజుల ముందు అంటే వాహనదారులు ఎక్కువ మంది ఒకేసారి వెళ్తుంటారు అనుకోవచ్చు. కానీ ఒకరోజు ముందు ఇన్ని రోజుల ముందు వెళ్తున్నా కానీ ఇంత జామ్ ఏర్పడటంతో ఇటు వాహనదారులు అంటే చిన్న పిల్లలు తీసుకొని మహిళలతో వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ హైవే మీద కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.